మహబూబ్ నగర్లో ఒలింపిక్ డే రన్ పాల్గొన్న ఎమ్మెల్యే, విద్యార్థులు, క్రీడాకారులు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఒలింపిక్ డే రన్ ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడా జ్యోతిని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెలిగించి క్రీడా జ్యోతితో రన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్, జిల్లా ఒలింపిక్ అధ్యక్షుడు ఎన్పి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి కురుమూర్తి గౌడ్తో పాటు పలువురు క్రీడాకారులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు మనోహర్ రెడ్డి, సునీల్, రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒలింపిక్ డే జ్యోతిని మన గౌరవ ఎమ్మెల్యే గారిని, అట్లనే ఎంపీ వెంకటేశ్వర గారు, ఒలింపిక్ మహబూబ్ నగర్ ఒలింపిక్ సెక్రటరీ గారిను, అలానే మన నితిన్ రెడ్డి సార్ గారిని కూడా ఈ జ్యోతిని వెలిగించి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ మళ్ళండి క్రాస్ పిల్లలందరూ స్టార్ట్ చేయమని కాదు, ఎవరికి మెమెంట్ అది ఇస్తారంటారు కదా. బ్రో అలాగే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన సాఫ్ట్వేర్ ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినా ఇది పబ్లిక్ తెలియాలి, బయటికి వాళ్ళ వార్తంటే ముఖ్యంగా విలేకరులకు పేరు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఎట్లనే ఉండాలని కోరుకుంటున్నాం సార్. తిరుపతయ్య సార్, కురుమూర్తి గౌడ్ సెక్రటరీ అందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాను. అదేవిధంగా ఒలింపిక్ జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి గౌడ్ గారు కూడా ఇప్పుడు సన్మాన కార్యక్రమం దీన్ని కంటిన్యూ శ్రీనివాస్ సార్ గారు శరత్ చిన్న సన్మాన కార్యక్రమము అన్న సురేషన్న ఒక్క నిమిషం అయింది. చిన్న సన్మాన కార్యక్రమము ముఖ్యంగా మా జిల్లా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానం నుండి నేడు
ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని శ్రీకారానికి చుట్టారు. అయితే అందులో భాగంగా జిల్లా యువజన సర్వీసుల అధికారి మన దగ్గర ఉన్నారు, డివైఎస్ఓ గారు. ఈ కార్యక్రమాన్ని ఎందుకోసం చేశారు, ఏ కాన్సెప్ట్తోనే చేశారనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. సార్, ఇప్పుడు ఒలింపిక్ డే సందర్భంగా రన్ చేశారు. ఏంది ఇది అసలు ఒలింపిక్ డే ఎన్నడూ, అంతకు ముందు ఏ కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు? ఈ మెయిన్గా ఈ ఒలింపిక్ డే రన్ అనేది పబ్లిక్లో, యూత్లో, అట్లనే విద్యార్థులలో, అలానే మన భారతదేశంలో మన మహబూబ్ నగర్లో ఉన్నటువంటి యువతలో ఒక క్రీడా స్ఫూర్తిని కలిగించి వారు కూడా ఈ గ్రౌండ్కు వచ్చి ఇక్కడ ఆటలు నేర్చుకొని, క్రీడలు నేర్చుకొని వాళ్ళ ఒక హైట్నుకు, వాళ్ళ యొక్క మైండ్కు సంబంధించినటువంటి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు క్రీడలు ఎన్నుకొని తర్వాత వాళ్ళు క్రీడలలో ప్రాక్టీస్గా రాణించి వాళ్ళు ఇక్కడ నుండి వాళ్ళు ఒక స్టేట్ ప్లేయరు, నేషనల్ ప్లేయరు, ఇంటర్నేషనల్ ప్లేయర్ కావడానికి ఈ యొక్క క్రీడ అంటే మన ఒలింపిక్ డే రన్ అనేది మనము ఈరోజు నిర్వహించుకున్నాము మహబూబ్ నగర్లో. ఇది 23 వరకు మనం మహబూబ్ నగర్లో అంటే మన తెలంగాణలో కానీ భారతదేశం అంతటా కానీ నిర్వహిస్తూ ఉన్నారు. ఒక్కొక్క డిస్టిక్, ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రోజు నిర్వహించుకుంటున్నారు. సో అట్లనే ఈ ఒలింపిక్ డే అనే రన్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ఫస్ట్ ఒలింపిక్స్ అనేది 776 అంటే 776 BC బిఫోర్ క్రైస్ట్లో ఈ ఒలింపియా అనే పర్వతం మీద గ్రీసు ఒక దేశంలో ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క ఒలింపిక్స్ అనేవి జరిపించడం జరిగింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు మనము ఒలింపిక్స్ అనేది జరుపుకుంటూ ఉన్నాము. ఈ ఒలింపిక్స్లో కూడా మనకు మన దేశం నుండి చాలామంది అంటే మనకు ఫస్ట్ మెడల్ తెచ్చినటువంటి అన్ని అంటే మనకు ఫస్ట్ మెడల్ మనకు హాకీలో వచ్చినాయి. 8 మెడల్స్ వచ్చినాయి. అందులో 3 గోల్డ్ మెడల్స్, అట్లనే 3 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. అట్లా హాకీతో పాటు ఇప్పుడు మనకు మొన్న రీసెంట్గా మనకు సింధు కానీ ఇంకా వేరే ఇతర రెజ్లింగ్లో కానీ అట్లనే వెయిట్ లిఫ్టింగ్లో కానీ వివిధ క్రీడాంశాలలో మనకు ఒలింపిక్స్లో మెడల్ వచ్చినాయి. ఇప్పుడు మనకు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఒలింపిక్స్ దానికి స్థాయించడానికి ముందుగా మన క్రీడాకారులు, యువకులు అనే వాళ్ళు ఈ గ్రౌండ్లలో రావడము మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈ గ్రౌండ్స్కి ఎప్పుడు వస్తారో పిల్లలు మనకు ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ వస్తుంది. పిల్లలు సెల్ ఫోన్లో ఆడడం కాకుండా వాళ్ళు ఇక్కడ వచ్చి క్రీడలు ఆడితే వాళ్ళకు మంచి రిజల్ట్స్ వస్తాయని నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక ఒలింపిక్ కార్యదర్శి మన ముందు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాలపైన ఎలాంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు? ముందుగా ఈరోజు జరిగినటువంటి 39వ ఒలింపిక్ డే రన్నుకు వచ్చినటువంటి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఒలింపిక్ డే రన్ నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ వచ్చినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్టూడెంట్స్ ఇలాంటి ప్రోగ్రాం చూసి వాళ్ళు దీన్ని ఆకర్షితులై వాళ్ళు కూడా రేపు గ్రౌండ్కి వచ్చి ఇంటర్ డిస్ట్రిక్ట్, నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తారని భావిస్తూ ఈ రన్ పెట్టడం జరిగింది. దీంతోపాటు నిజంగా చెప్పాలంటే మన భారతదేశంలో ఒలింపిక్లో ఫస్ట్ మెడల్ రావాలంటే కబడ్డీ వస్తుంది. కబడ్డీ ఒలింపిక్లో లేదు. కబడ్డీ కూడా ఒలింపిక్లో తీసుకురావడానికి మా ఏకేఎఫ్ఐ కానీ, ఆల్ ఇండియా సెక్రటరీ కానీ, జిల్లా అందరూ చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి దాదాపుగా ఒక 14 దేశాలు ఈ కబడ్డీలో పాల్గొంటున్నాయి. ఇంకా కొన్ని దేశాలు ఉంటాయి కబడ్డీలో ఫస్ట్ మెడల్ 100% మనకు ఒలింపిక్లో పెడితే కబడ్డీకి వస్తుంది. ఆ కబడ్డీ కూడా ఒలింపిక్లో రావాలని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. దాంతోపాటు ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి అన్ని సంఘాలకు, మెయిన్గా ఇక్కడ పంపించినటువంటి హెడ్ మాస్టర్లు కానీ, పీటీలకు కానీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతో ముగిస్తున్నాం. ఇది ఈ క్రీడా మైదానంలో ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ నుండి ఒలింపిక్ డే రన్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ముందు చూపు తిరుపతయ్య, మహబూబ్ నగర్ నుండి.